తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి మన కార్యక్రమంలో పరాభవనామ సంవత్సర సందర్భంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. ఇక గమనించుకున్నట్లయితే శని 12వ ఇంట స్థానంలో స్థితి పొంది ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను ఏలిన నాటి ప్రభావంలో ఉంటారు. అలాగే గురువు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే రాహుకేతుల మార్పు కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు కొంతకాలం మాత్రమే అనుకూలంగా ఉండడం, మిగతా కాలం అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే రాహువు డిసెంబర్ వరకు రాహుకేతులు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త కష్టపడితే తప్ప శుభ ఫలితాలను పొందలేనటువంటి పరిస్థితి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. కాబట్టి ఏ వ్యవహారమునందైనా కానీ చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తూ పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే చాలా మటుకు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురువు మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణం చేత కుటుంబంలో సోదర సోదరుని మధ్య కొంత కలతలు వచ్చేటువంటి అవకాశము, జాగ్రత్తగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు మంచిగా నేర్చుకోవాలి. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే మే 31వ తారీఖు వరకు ఈ గురు సంచార ప్రభావం వలన ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే చేసేటువంటి ప్రతి పనులలో కూడా ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అందరితో మంచిగా ఉంటూ ఈ యొక్క గురు ప్రభావము అనుకూలంగా లేనటువంటి ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఈ మే 31 వరకు మిథున రాశిలో సంచారము, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం. ఈ సంచారం గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహాన్ని పొంది ఇతరులతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించమని మనకు ఈ మేషరాశి సంబంధించినటువంటి ఫలితాలు తెలియజేస్తున్నాయి. 12వ ఇంట శని ప్రభావం కూడా దీనికి కారణం. అలాగే ఇక గమనించుకున్నట్లయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఏవైనా కానీ మీరు అనుకున్నటువంటి పనులు ఈ సంవత్సరంలో మంచిగా ప్రయత్నం చేయాలి. కొత్తది వ్యాపారం కానీ లేదా కొత్త విధానాలు మనం రూపకల్పన చేసుకొని ముందడుగు వేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తారో ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు చాలా అనుకూలము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడా కర్కాటకంలో సంచారం చేస్తుండడం ఇది కాస్త గడ్డు కాలం. ఏ తర్వాత చూసినట్లయితే గురువు 3 రాశిలో ఈ సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా గురుబలం మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో చాలా బాగుంటుంది. శని ఏ విధంగానూ అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం కాస్త ఇబ్బందికర పరిస్థితి. అలాగే రాహుకేతుల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే కేతువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సింహరాశిలో సంచారము, ఇది యోగ కాలం అని చెప్పవచ్చు. అలాగే రాహువు కాస్త చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు. రాహు కూడాను డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా ఉండబోతున్నాడు, కేతు అనుకూలంగా ఉండడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా ఉద్యోగార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక మిగిలినటువంటి సంచార ప్రభావాన్ని కనుక చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం
జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే తెలియజేయబడుతుంది. అంటే ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు ఎప్పుడు చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మేషరాశి వారికి సంబంధించి కొన్ని స్థితిగతులు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ ఏ సమయంలో అనుకూలంగా ఉండదు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సింది. ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనే సదుద్దేశంతో అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చేటువంటి 3 నక్షత్రాలున్నాయి. ఆ 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం ఉన్నటువంటి సమయం పౌర్ణమి తిథి, చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరాలి. ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత మూలమంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే ధనప్రాప్తి, వివాహ ప్రాప్తికి, దాంపత్య సమస్యలు నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమాది కార్యక్రమాలు, సర్వశాంతి నివృత్తికై రుద్ర హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిపించివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఎప్పుడు మనం ఉద్యోగ ప్రయత్నాలు మారాలి, ఉద్యోగంలో నిలదొక్కుకోవాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఏ సమయంలో చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతమైనటువంటి కాలం. ఇక అది తప్పితే 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఇది యోగదాయకమైనటువంటి కాలం. ఇక 14 జనవరి నుంచి 14 మార్చి వరకు ఉన్నటువంటి కాలము జాగ్రత్తగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక మిగతా సమయాల్లో గనక చూసుకున్నట్లయితే ఈ సమయాలు ఏవైతే ఉన్నాయో తక్కిన సమయాల్లో ఉద్యోగ మార్పులకి అనుకూలము కాదు. జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులకు కూడా చెప్పినటువంటి విధంగా ఆ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలు, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీరు గమనించుకోండి, మీలో ఉత్సాహం అధికంగా ఉంటుంది. కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఉత్సాహం మీరు ఉన్నట్టుగా మీరు ప్రయత్నం చేస్తే చక్కగా అన్ని విధాలుగా ఆ సమయం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ప్రధానంగా ధనము నష్టం ఎక్కువగా ఉండడం, కుటుంబ కలహాలు ఉండడం, మీ వాక్కుని తక్కువగా వాడుకుంటే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాగే 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సోదర సోదరిమణుల సహాయ సహకారాలు, ఇతరుల సహాయ సహకారాలతో అన్ని విధాలుగా మీరు యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం మీకు అనుకూలం కాదు. ప్రధానంగా గృహంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. గృహాన్ని మార్చాల్సినటువంటి పరిస్థితి, లేదా ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, లేదా వాహనాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి, మరియు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి తల్లిగారి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. 12 నవంబర్ నుంచి 8 మార్చి ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలముగా లేదు. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనులలో పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కుజ స్తంభన ప్రభావము ఆ యొక్క రాశిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత మనం చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితే ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా మీకున్నటువంటి సమస్యలని పెద్దల యొక్క సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు వెళ్ళగలిగినట్లయితే అన్ని విధాలుగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పొచ్చు. విద్యార్థులకి ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి దైవ బలము మరియు జ్ఞాపక శక్తి అధికంగా ఉండడం వల్ల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా గమనించాల్సినటువంటిది కుటుంబ పార్టీ పెద్దల యొక్క కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఏ విధమైనటువంటి సలహాలు, సూచనలు మీరు ఎక్కువగా పదవిని ఆశించి ప్రయత్నం చేయకుండా అందరితో మమేకమే ముందడుగు వేస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి స్థితి కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి రైతులకి పంటలు ప్రథమార్థం పంటలు చాలా చక్కగా పడతాయి. ద్వితీయార్థం పంటలు సామాన్యంగా ఉంటాయి. కమర్షియల్ పంటల జోలికి వెళ్లకుండా
సాధారణ పంటల జోలికి వెళ్ళినట్లయితే మంచి రాబడి దిగుబడి అనేటువంటిది వస్తుందని చెప్పవచ్చు. ఇక హోటల్ రంగంలో వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, అనగా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్న వాళ్ళు, తీర్థయాత్రలు, అలాగే సంబంధించిన పుణ్యక్షేత్రాలు, అలాగే జ్యువెలరీ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడా, వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక కళారంగము, సినీ రంగము, పత్రిక, అలాగే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని విధాలుగా విజయాన్ని పొందే అవకాశము, నూతన ప్రాజెక్టులు సైన్ చేస్తారు, మంచి రాబడి, అధికంగా జనాదరణ పెరిగి మంచి స్థితిగతులు ఉంటారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. గొప్పగా అనుకునేటువంటిది కాకుండా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, కష్టపడి మీరు ముందడుగు వేయాలి. కష్టం అనేటువంటిది తప్పదు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గకుండా మీకు మీరే స్వతంత్రమైనటువంటి విధానంతో ముందడుగు వేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు మాత్రం తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా స్త్రీలకి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం మూలకంగా నష్టము, అలాగే ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళు కాస్త దూరంగా ఉండడం, మీకు మితమైనటువంటి మర్యాద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరులతో ఎక్కువగా చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకండి. అలాగే మీకు ఇష్టం లేని చోట బదిలీలు జరగడం కానీ, ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఉండబోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి. సంతాన ప్రాప్తి అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి వివాహం అవుతుందా, మంచి సంబంధం కుదురుతుందా? తప్పకుండా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కలిగినటువంటి జాతకమే. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వధూవరులకిద్దరికీ కూడాను వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే కోల్పోయినటువంటి భాగస్వామ్యం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు. కేతువు ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి డిసెంబర్ 5 నుంచి అనుకూలంగా లేని కారణం చేత వృధా ప్రయాసాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉండదు. కానీ రాహు సంపూర్ణంగా యోగించబోతున్నాడు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి నూతన గృహము ఏమైనా సంప్రాప్తమవుతుందా అనే ఆలోచన కూడా ఉంటుంది. ఖచ్చితంగా నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ముందడుగు వేస్తారు. అన్ని విధాలుగా మీకు ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం. కాబట్టి ఆ సమయానికల్లా మీరు నూతన ఉద్యోగంలో స్థిరపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, కూలంకషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క స్వయం కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. దైవం ఎప్పుడు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు భవిష్యత్తులో పొందుతారు. అయితే మీరు సంపాదించుకున్నటువంటి సొమ్ముని ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే ధనపరంగా నష్టపోయే అవకాశం ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడాను గురువు చాలా మటుకు అనుకూలంగా లేకపోవడం, శని అనుకూలంగా లేకపోవడం. కాబట్టి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా సమస్య పరిష్కారానికి వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, ఈశ్వరునికి అర్చన, అలాగే గురువారం నాడు గురు చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయడం. ఈ విధంగా ఒక 3 సప్తాహాలు మీకు సమస్యకి పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చేయండి. తప్పకుండా మీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే సంవత్సరం అంతా కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి నవగ్రహ సంపూర్ణ శాంతి కార్యక్రమం అనేటువంటిది జరపబడుతుంది. అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా చెప్పినటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని మీరు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.